హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మెంతాకుతో కమ్మటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. మనము ఎక్కువగా ఆకుకూరలు పప్పులు వండుకుంటూ ఉంటాము. పచ్చడి అనేది చాలా తక్కువగా తయారు చేసుకుంటూ ఉంటాము. కానీ అప్పుడప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. వేడి వేడి రైస్లో కానీ రోటీ చపాతీలోకి మనము దోశలు వేసుకుంటూ ఉంటాము. రాగులతో కానీ పప్పుల దోశలు కానీ వాటితోటి కూడా కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా ఈ మెంతాకుతోటి కమ్మటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా మెంతాకుని నీట్గా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక్కోసారి మనకి తెలియకుండానే ఈ ఆకుకూరలోని చిన్న చిన్న పురుగులు ఆకుకి బ్యాక్ సైడ్ ఉంటూ ఉంటాయన్నమాట. అలా ఉన్నట్లు ఉంటే మాత్రము గోరువెచ్చని నీటిలో కొంచెం సాల్ట్ కానీ రాళ్ళుప్పుని కానీ వేసుకొని, అలానే కొంచెం అంతా వంట సోడా మనం వాడుతూ ఉంటాం కదా కొన్ని కొన్ని రెసిపీస్లోని, ఆ వంట సోడాని వేసుకొని 10-15 నిమిషాల పాటు అలానే వదిలేసినట్లయితే ఆకుకూర అంతా నీట్గా అయిపోతుంది అనమాట. అయితే కొంతమంది ఆకుకూరలు వండేటప్పుడు ముందుగానే నీట్గా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసి తర్వాత వాష్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. అలా ముందుగానే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వాష్ చేయడం వలన ఆ వాటర్లోని ఈ ఆకుకూరలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోయే అవకాశం ఉంటుంది. ఏ ఆకుకూర అయినా సరే ముందుగానే నీట్గా ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోని 2-3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలానే ఒక 2 టీ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి. ఈ శనగపప్పుని వేసిన తర్వాత స్టవ్ను మాత్రం కంప్లీట్గా సిమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ మీకు ఏవి ఇష్టమైతే అవి వేసుకోవచ్చు. అలానే కొంచెము అల్లం ముక్కలు, మీకు ఇష్టం ఉన్నట్లయితే ఆనియన్స్, అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. మేము తినము కనుక వేయటం లేదు. కొంతమందికి రెడ్ చిల్లీ పౌడర్ కానీ రెడ్ చిల్లీతో తయారు చేసిన రెసిపీస్ కానీ అవి తినడం వలన కడుపు మంటలాగా వస్తుందన్నమాట. అందుకు కానీ స్కిప్ చేసి తింటూ ఉంటారు. మా ఇంట్లో కూడా సేమ్ అలానే ఇవన్నీ వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 3 కట్టలు నేను మెంతికూరకి 3 టమాటోలు తీసుకున్నాను. మీడియం సైజు మెంతికూర కట్టలు అనమాట. ఈ 3 టమాటోలు వేసుకొని ఈ ఆకుకూరకి టమాటోలకి తగ్గట్టుగా చిటికెడు మాత్రమే సాల్ట్ వేసుకోండి. ఆకుకూరలు చేసేటప్పుడు కూరను చూసి మనం ఎక్కువగా సాల్ట్ వేసినట్లయితే మనకి తెలియకుండానే ఎక్కువైపోతూ ఉంటుంది. ఎందుకంటే చూడడానికి ఎక్కువగా ఉంటుంది కానీ మగ్గిన తర్వాత అది చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుంది కదా, అందుకుగాను ఈ సాల్ట్ వేసుకొని చక్కగా సిమ్లోని దగ్గరికి మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మెంతికూర ఉంది కదా, అది కొంచెం కొంచెం వేసేసుకోవాలి. ఫస్టే మీరు మెంతికూరను వేయనవసరం లేదు. అలానే టమాటో కూడా మీరు ఎక్కువగా ఓవర్గా ఫ్రై చేయనవసరం లేదు. మాడిపోయే వరకు కూడా ఉండనవసరం ఏమీ లేదండి. ఇది కొంచెము తేమగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది. పచ్చళ్ళలో నూరేటప్పుడు మళ్ళీ మనము ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయనవసరం ఏమీ లేదు. ఎందుకు అంటే మనం ముందుగానే ఈ ఆకుకూరని టమాటోని దగ్గరికి మగ్గించేసినట్లయితే మరలా మనం నూరుకునేటప్పుడు ఈ పచ్చడి తయారు చేసేటప్పుడు కొంచెము వాటర్ అవసరం ఉంటుంది. అలా కాకుండా చిన్నగా తేమ ఉండేటప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తున్నట్టుగా వచ్చేటప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండును వేసుకోవాలి. నేనైతే చిటికెడు మాత్రమే వేశాను. రెడ్ చిల్లీ పౌడరు చింతపండు వాడకము మా ఇంట్లో చాలా తక్కువ అనమాట. ఇష్టపడరు ఎందుకో, అందుకుగాను. కానీ పచ్చళ్ళలో కొంతమందికి ఎండుమిరపకాయ కారం అలానే చింతపండు పులుపు చాలా ఇష్టపడతారనమాట. మీకు అలా ఇష్టం ఉన్నట్లయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సీ జార్లో కానీ ఇలా రోట్లో కానీ రాయి పైన కానీ వేసుకొని నూరుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. నేనైతే చిన్న చిన్నగా ఏవైనా కొద్దిగా రెసిపీస్ ఏవైనా అయితే ఇలా రాయి పైన వేసి నూరేస్తానమాట. మా దగ్గర అయితే ఇలా రుబ్బుకునేది అయితే ఏమీ లేదండి, రోల్ లాంటిది. కానీ ఇలా నూరుకోవడం వలన రుబ్బుకునే తినడం వలన మంచి టేస్ట్ అయితే వస్తుంది అనిపిస్తుంది. మా మదరాల ఇంటి దగ్గర అయితే ఐటమ్స్ మిక్సీలని గ్రైండర్లని ఉన్నా సరే
మా మదర్ లేట్ అయిన ఇలా నూరు కానీ అలానే రుబ్బు కానీ ఇలానే చేస్తూ ఉంటారు. నాకు ఎందుకో చాలా టేస్టీగా అనిపిస్తాయి అలా చేయడం వలన. ఈ నూరుకునే రాయి అయితే చిన్నదనమాట, వాళ్ళ దగ్గర అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇలా 5 మినిట్స్ చేసేసినట్లయితే ఈజీగా తయారైపోతుంది. అయితే నేను యూట్యూబ్ కోసమనే కాకుండా చిన్న చిన్నగా ఏవైనా తక్కువ రెసిపీస్ అయితే తప్పకుండా నూరేస్తానమాట. నాది మిక్సీ జార్లో ఎందుకో బాగా పచ్చళ్ళలా తయారైనట్టు ఉండదు, అలానే కొంచెం టేస్ట్ కూడా ఉండదు. మరొక విషయం ఏంటంటే ఒక్కోసారి తెలియకుండానే బయటికి చిమ్మేస్తూ ఉంటుంది అనమాట రుబ్బేటప్పుడు. అందుకు కానీ ఇంకెందుకులే ఒక 5 మినిట్స్ ఇందు మీద రుబ్బేయచ్చు అని చెప్పేసి రుబ్బేసాను అనమాట. అయితే ఎండింగ్లోని చిన్నది బెల్లం యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే బెల్లం యాడ్ చేయడం వల్ల స్వీట్గా ఉంటుందేమో అని అనుకోవచ్చు, అలా ఏమి ఉండదండి. పులుపు ఉన్న దగ్గర చిన్నది బెల్లం యాడ్ చేసుకుంటే ఆ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రుబ్బుకొని మనకి ఇష్టం ఉన్నట్లయితే ఇలానే తినేయవచ్చు, పోపు ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి అన్నీ ఆయిల్లో ఫ్రై అయినవే కనుక టేస్ట్ అయితే తగ్గడం అనేది ఏమీ ఉండదు. జస్ట్ పైన లుక్గా కనిపించడం కోసం మనం తినేటప్పుడు పంటికి నీట్గా కనబడడం కోసం మాత్రమే ఈ పోపును వేసుకోవడము. చక్కగా కచ్చబెచ్చగా రుబ్బి కానీ నూరు కానీ ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోని మరొక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత చిటికెడన్ని ఆవాలు, చిటికెడన్ని జీలకర్ర వేసుకొని మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులో కొంతమంది ఇంగువ యాడ్ చేసుకుంటారు, మరి కొంతమందికి ఆ ఫ్లేవర్ అనేది అస్సలు ఇష్టం ఉండదు. మీకు ఇంకా ఇష్టం ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఏమైనా ఇష్టం ఉన్నట్లయితే పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా ఆవాలు, జీలకర్ర మాత్రమే. అయితే ఈ పచ్చడి మాత్రం ఇందులోని పోపు కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మాత్రమే వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. మీకు ఎర్లీగా కావాలి అనుకుంటే మాత్రము పోపుని రిటర్న్ చెయ్యాలి. అంటే మనకి పచ్చడి ముందుగానే కోపాలో వేసుకుంటాం కదా, అందులో మాత్రమే పోపుని వేయాలి. వేడిగా ఉండేటప్పుడే పచ్చడిని అందులో వేయడం వల్ల మనకి పచ్చిశనగపప్పు పదార్థం ఉంది కనుక టేస్ట్ డిఫరెంట్ వచ్చేస్తుంది అనమాట. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇలా ఒక జార్లోని సర్వ్ చేసుకుంటే మెంతాకుతోటి కమ్మటి పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అయితే నేను ఇది డైరెక్ట్గా మీకు వీడియో షేర్ చేయడం లేదు, ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ చేసి టేస్ట్ చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. ఇది నేను ఎక్కువగా అయితే రైస్ కన్నా నేను రాగులతో కానీ అలానే పప్పు ధాన్యాలతో దోశలు వేస్తూ ఉంటాను. మన ఛానల్స్లో కూడా ఉన్నాయి అవి. నాకు వాటితోటి ఏంటో ఇలా ఆకుకూరలతో పచ్చళ్ళు కానీ అలానే వెజిటేబుల్స్తో చట్నీలు కానీ నచ్చుతూ ఉంటాయి. ఎప్పుడు పప్పు చట్నీలే కాకుండా బాగుంటుంది, మనము ఇష్టపడే దాన్ని బట్టి అనమాట. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయాలి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు ఎప్పటికప్పుడే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కొంతమంది అంటున్నారు నన్ను బయట, నువ్వు వీడియోస్ చేయటం లేదా, నాకు నోటిఫికేషన్ అయితే రావటం లేదు అని అడుగుతున్నారండి. నేను ముందు చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసిన బటన్ స్ట్రైట్గా బెల్ సింబల్ ఉంటుందన్నమాట. ఆ బెల్ సింబల్ మీద మనము ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆల్ అనే ఆప్షన్ పైన కూడా క్లిక్ చేస్తే నేను ఏ రోజు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఆ బెల్ సింబల్ మాత్రమే తప్పకుండా ఆన్లోనే ఉంచుకుంటేనే వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటీ ఎస్ఎం ఛానల్ని.